మీరు ఒకవేళ కాంటెంట్ క్రియేటర్ అయి ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటోమేషన్ ద్వారా మంచిగా ఫాలోవర్స్‌ని తెచ్చుకోవచ్చు. సో, ఈ వీడియోలో మీకు అదే చెప్పబోతున్నా. ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్‌ని ఎలా సెటప్ చేసుకోవాలి? అండ్ దాంట్లో మనం ఫాలోవర్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? మన రీల్స్‌కి ఎక్కువగా వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనేది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి తేజ. వెల్కమ్ టు హలో తేజ యూట్యూబ్ ఛానల్. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటే ఏంటి? ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ ద్వారా మనం నిజంగా ఫాలోవర్స్‌ని, వ్యూస్‌ని తెచ్చుకోవచ్చా? అసలు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి? ఎలా చేస్తే మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, డబ్బులు కూడా సంపాదించొచ్చు? ఇలాంటి టాపిక్స్ అన్నిటిని మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటే ఏంటి? మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో చాలా చూసే ఉంటారు. కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తా, కామెంట్ చేయండి, లింక్ పంపిస్తా అనేసి. సో దాన్నే ఇన్‌స్టాగ్రామ్ ఆటోమేషన్ అంటారు. ఎవరైనా మన రీల్ కింద కామెంట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి లింక్ వెళ్తుంది. ఈ ప్రాసెస్ లో మన రీల్స్ వైరల్ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ కామెంట్స్, ఎంగేజ్మెంట్ అవ్వడం ద్వారా. అలాగే ఫాలోవర్స్ కూడా తొందరగా వస్తారు, ఎందుకంటే మనకు ఫాలో చేసిన వాళ్ళకి లింక్ లాగా సెటప్ చేస్తాం కాబట్టి. సో దీన్ని సెటప్ చేయడానికి ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేశాను మెనీ చాట్ గురించి. బట్ ఇప్పుడు దానికంటే ఒక మంచి టూల్ అయితే వచ్చింది. సో దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ద సేమ్ టైం దీని ద్వారా మనకు ఎక్కువ ఫాలోవర్స్ ని ఎలా గెయిన్ చేయాలి, ఎక్కువ వ్యూస్ ని ఎలా గెయిన్ చేయాలి అనేది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ అన్ని ఫీచర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఫాలో ఫర్ లింక్, కామెంట్, డిఎం ఆటోమేషన్, స్టోరీ ఆటోమేషన్, డిఎం ఆటోమేషన్, నెక్స్ట్ పోస్ట్ ఆటోమేషన్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో. సో మీరు సింపుల్ గా గెట్ స్టార్ట్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయొచ్చు, లేదంటే క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు ఒకవేళ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదనుకుంటే కనెక్ట్ విత్ ఇన్స్టాగ్రామ్ గా దాని మీద క్లిక్ చేసుకొని మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తో కనెక్ట్ అయితే అవ్వచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ గా కనెక్ట్ అయి ఉన్నా కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనెక్ట్ అయి ఉంటే పర్మిషన్స్ అన్ని అడుగుతుంది, అలో చేసేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే అయిపోయింది. నేను ప్రీవియస్ గా కొన్ని యూస్ చేశాను అనమాట, అందుకే నాకు ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు మనం యూస్ చేసేది ఫ్రీ ప్లాన్. మనకు ఫ్రీ ప్లాన్ లో కొన్ని క్రెడిట్స్ అయితే వస్తాయి. దాంట్లో మనం ఆ క్రెడిట్స్ అయిపోయేంత వరకు యూస్ చేయొచ్చు. సో నాకు వచ్చిన క్రెడిట్స్ అయితే 1500 అనమాట. సో నేను 2 యూస్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నవి 1498. సో మనం పోస్ట్లకి, స్టోరీస్ కి, నెక్స్ట్ ఆటోమేషన్ కూడా పెట్టుకోవచ్చు ఇందులో. మనకు దీంట్లో ఉన్న ప్లాన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మై ప్లాన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఇన్స్టెంట్ ఏం ప్రైసింగ్ ఆన్ పెట్టుకోండి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, గ్రోత్ అనేది ఉంది. సో దీంట్లో మనకు 10,000 ఆటోమేషన్స్ అయితే మంత్లీ చేసుకోవచ్చు. దీని ఫ్యూచర్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ వెల్కమ్ మెసేజెస్ ఉంటుంది, రిప్లై టు ఎనీ కామెంట్ ఉంటుంది. కాకపోతే ఫాలో టు గెట్ ద లింక్ ఉంది కదా, అది ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు ఫాలో టు లింక్. సో ఇది 699 ప్లాన్ తీసుకుంటే ఇందులో మనకు అన్లిమిటెడ్ ఆటోమేషన్స్ వస్తాయి. కామెంట్ ఆటోమేషన్స్, ఫాలో లింక్ ఉంటుంది, వెల్కమ్ మెసేజ్ ఉంటుంది, ఇలా అన్ని ఉంటాయి అన్నట్టు. సో ఇది కూడా అంతే. సో దీంట్లో అయితే ఇది ఒకటి ఫ్యూచర్ ఎక్స్ట్రా ఉంటుంది. 1500 కామెంట్స్ పర్ అవర్ రిప్లేస్, అంటే కామెంట్స్ కి రిప్లై వెళ్తాయి కదా, అది. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఇందులో. సో నేను ఇప్పుడు లెజెండ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నా. అప్డేట్ టు దిస్ ప్లాన్ క్లిక్ చేస్తున్నా. మనం మంత్లీ తీసుకోవచ్చు, ఇయర్లీ కూడా తీసుకోవచ్చు. దెన్ ఇక్కడ చూసుకోవచ్చు 699 చూపిస్తుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. యూపీఐ, ఫోన్ పే, మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫోన్ పే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. నా ఇక్కడ యూపీఐ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను సింపుల్ గా నా యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. పే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నా యూపీఐ ఐడికి రిక్వెస్ట్ వస్తుంది, అంటే ఫోన్ పేకి రిక్వెస్ట్ వస్తుంది. సో నేను ఫోన్ పే నుంచి పేమెంట్ అయితే కంప్లీట్ చేశాను అన్నట్టు. పేమెంట్ కంప్లీట్ చేసిన వెంటనే నాకు చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేసింది. ఫ్రీ ప్లాన్ ఉంది కదా, ఒకసారి ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం. యూ కెన్ చెక్ ఆ ఫ్రీ ప్లాన్ అనేది పోయింది. ఇక్కడ మనకు మంత్లీ ఆటోమేషన్స్ లోడింగ్ ఉంది, అంటే మనం ఇంకా ఎక్కడి కూడా ఆటోమేషన్ చేయలేదు అన్నట్టు. ఇక్కడ అవైలబుల్ క్రెడిట్స్ అన్లిమిటెడ్, మనం అన్లిమిటెడ్ గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఆటోమేషన్ ఎలా సెట్ చేయాలని చూపిస్తాను. సో ఇక్కడ పోస్ట్ ఆటోమేషన్, పోస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇప్పుడు నేను ఇది అప్లోడ్ చేసిన రీల్, దీనికి ఆటోమేషన్ నేను సెట్ చేయాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ రీల్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే నాకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఆటో హైడ్, డిలీట్, ఆటో రిప్లై అనేసి. మనకు ఆటో రిప్లై కావాలి, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు కామెంట్ ఉంటుంది కదా, స్పెసిఫిక్ కామెంట్. సో లింక్, టూల్, డాక్యుమెంట్స్ అనేది అవి ఎంటర్ చేయొచ్చు. ఎక్స్పెక్టెడ్ వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని మీరు కావాల్సిన వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి సెండ్ చేయండి, ఇలా వచ్చేస్తుంది. లేదు అన్ని కామెంట్స్ కావాలనుకుంటే ఆల్ కామెంట్స్ పెట్టుకోండి. నేను ఆల్ కామెంట్స్ పెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ ఆటోమేట్ పోస్ట్ సెండ్ టు యువర్ డూ ఉంది కదా, మన పోస్ట్ సెండ్ చేసినా కూడా వస్తుంది. కాకపోతే ఇది వేరే ప్లాన్ కి అప్డేట్ చేసుకోవాలి మనం. సో అది వదిలేస్తున్నా. అలానే ఇక్కడ వెల్కమ్ మెసేజ్ ఆన్ చేసుకోండి. వెల్కమ్ మెసేజ్ ఏం రావాలో ఇక్కడ చూసుకోండి. నేనైతే ఈ విధంగా వెల్కమ్ మెసేజ్ అయితే పెట్టేశాను. ఇక్కడ గెట్ యువర్ కంటెంట్, గెట్ యువర్ లింక్ అని పెడుతున్నా. లేకుంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ లింక్ పెడదాం. ఓకే, దెన్ ఆస్క్ ఆడియన్స్ టు ఫాలో ఉంది కదా, ఇది ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఫాలో చేసిన వాళ్ళకు లింక్ వెళ్ళేటట్టు చేద్దాం. సో ద లింక్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ మై ఫాలోవర్స్ అని పెట్టాను. ఈ విధంగా స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి లింక్ వెళ్తుంది అన్నట్టు. సో వాళ్ళు ఫాలో చేసిన తర్వాత ఏ మెసేజ్ వెళ్ళాలి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. సింపుల్ గా నేను బటన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ క్లిక్ ఎడిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను ఇది ఎంటర్
ఎంటర్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అనేసి. ఇలా ఎంటర్ చేసి క్లిక్ హియర్ టు ఎడిట్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బటన్ లింక్ అయితే ఓపెన్ చేద్దాం, ఇది ఎడిట్ చేద్దాం. ఇక్కడ నేను ఓపెన్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా అండ్ ఇక్కడ నేను ఒక లింక్ అయితే ఇస్తాను. చూడొచ్చు, ఒక లింక్ అయితే ఇచ్చేసాను. ఇంకా మీరు ఏమైనా ఫోటో అప్లోడ్ చేయాలనుకున్నా యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే మీరు ఏమైనా ఇంకో బటన్ యాడ్ చేయాలనుకున్నా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ మోర్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా, దీన్ని మళ్ళీ టెక్స్ట్ ఎర్న్ మనీ అని పెడుతున్నా, ఇంకొక లింక్ ఇస్తా. ఇక్కడ బటన్ URL లో ఇక్కడ లింక్ ఇచ్చేసాను. సో 2 లింక్స్ అయితే పెట్టేశాను. తర్వాత మీరు రిప్లై విత్ కామెంట్స్ కి రిప్లై ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ ఇలా పెట్టుకోండి, ఆన్ పెట్టుకోండి దీన్ని కూడా. సో ఇది కూడా నేను టిక్ చేసుకున్నాను. సో మొత్తానికి సెటప్ అయితే అయిపోయింది. దీన్ని సింపుల్ గా పబ్లిష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేషన్ ఈజ్ లైవ్ రిఫ్రెషింగ్ ద పేజ్ అని వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేషన్ లైవ్ అయిపోయింది. ఇప్పుడు నేను పోస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఆటోమేటెడ్ అనేసి మెన్షన్ అయింది అన్నట్టు ఇక్కడ. సో ఈ విధంగా ఈ ఆటోమేషన్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు. సో నాకు ఈ రీల్ కి 2 కామెంట్స్ వచ్చాయి. సో అందుకే ఇక్కడ 2 అని చూపిస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ గా ఇంకా వేరే పోస్టులు కూడా ఉన్నాయి కదా, వీటికి కూడా ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీరు సింపుల్ గా ఏం చేయాలి, మీరు దేనికైతే ఆటోమేషన్ చేద్దాం అనుకుంటున్నారో సింపుల్ గా అదే పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఆటో రిప్లై సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కాపీ ఆటోమేషన్ ఫ్రమ్ ప్రీవియస్ పోస్ట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ప్రీవియస్ గా మనం చేంజెస్ చేసుకున్నాం కదా, అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి అన్నట్టు. జస్ట్ మీరు ఇక్కడ చేంజ్ చేయాల్సింది బటన్ లింక్స్. ఇక్కడ ఓపెన్ లింక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఈ లింక్ ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. జస్ట్ లింక్స్ ని చేంజ్ చేసుకుంటే డైరెక్ట్ పబ్లిష్ చేసుకోవచ్చు. ప్రతిసారి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నట్టు. సో మీరు ఎంటర్ చేయాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది అన్నట్టు. ఒకవేళ మీకు ఆటోమేషన్ వర్క్ అవ్వట్లేదు అనుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి ఆటోమేషన్ అయితే వర్క్ చేయొచ్చు. ఇక్కడ నుంచి కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్లీ క్లిక్ చేయొచ్చు, కనెక్ట్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ క్లిక్ చేయొచ్చు. ఇంకా మోర్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇష్యూ ఏముంది అనేది తెలుస్తుంది అన్నట్టు మీకు. అండ్ ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ కొన్ని సేఫ్టీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఒక్క అవర్ కి ఎన్ని ఆటోమేషన్స్ వర్క్ అవ్వాలి అనేసి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఇప్పుడు ప్రెసెంట్ 800 ఆటోమేషన్స్ ఉంది. సో మీరు 500 కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు. అంటే ఒక 1 అవర్ కి 500 ఆటోమేషన్స్ పోయేలాగా. ఇక్కడ అన్ని చేంజెస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజ్ చేయండి, బట్ మోస్ట్లీ అవసరం లేదు ఇవన్నీ. సో నేను క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా. సో మీరు ఒకవేళ ప్లాన్ ని చేంజ్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ నుంచి ఇయర్లీ ప్లాన్ తీసుకోవచ్చు, మంత్లీ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే ఏంటంటే 2 మంత్స్ ఫ్రీగా వస్తుంది అన్నట్టు. 2 మంత్స్ మీకు ఫ్రీ వస్తుంది. సో ఇయర్లీ ప్లాన్ బెటర్ అని చెప్తా. నేను యాక్చువల్ గా లెజెండ్ ప్లాన్ తీసుకున్నా, బట్ నేను తీసుకోవాల్సింది ట్రెండ్స్ సెట్టర్ ప్లాన్ తీసుకుంటే బాగుండేదేమో. ఎందుకు అని చెప్తాను. ఇక్కడ మనకు లిమిట్ అనేది ఉండదు. మాక్సిమం అలౌడ్ బై ద ఇన్స్టాగ్రామ్ న్యూ కామెంట్ రిప్లైస్ పర్ అవర్. ఇక్కడ లిమిట్ అనేది ఉండదు. అలాగే ఆటోమేట్ పోస్ట్ సెండ్ టు యువర్ DM ఈ ఆప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఇది నచ్చింది అన్నట్టు. బట్ నేను తొందరపడి ఇది తీసుకున్నా. సో నాకు నచ్చిన ఫీచర్ అయితే ఆటోమేట్ పోస్ట్ టు సెండ్ యువర్ DM ఇది అన్నమాట. సో దీంతో మనకు చాలా యూజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక పోస్ట్ కి ఆటోమేషన్ సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, ఆటోమేట్ పోస్ట్ టు సెండ్ యువర్ DM అనేసి. ఇది ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఎవరైనా మన రీల్ ని మనకే షేర్ చేసినా వాళ్ళకి లింక్ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన రీల్ మీద షేర్స్ పెరుగుతాయి. అంటే ఎక్కువ షేర్స్ వస్తే ఎక్కువ పుష్ వస్తుంది మన రీల్ కి. సో మనం వీడియోలో చెప్పొచ్చు, మీకు ఈ లింక్ కావాలనుకుంటే ఈ రీల్ నాకు షేర్ చేయండి, నేను మీకు లింక్ పంపిస్తాను అని చెప్పామనుకోండి, వాళ్ళు ఎక్కువ మంది షేర్ చేస్తారు. మనకు షేర్ చేసినప్పుడు ఏమవుద్ది, మన రీల్ షేర్ కౌంట్ అనేది పెరుగుతుంది. అలాగే షేర్స్ ఎక్కువ ఉండడం వల్ల మన రీల్ వైరల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకే ఈ ఆప్షన్ అనేది నాకు నచ్చింది. ఒకవేళ మీకు మనీ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ ఆప్షన్ తీసుకోండి, బెటర్ అని చెప్తాను నేను. సో 2000 రూపీస్ పెట్టాలి మనం దీనికి. కాకపోతే దీంట్లో చాలా అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకి. ఇందులో బటన్ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి, మనకు డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో నాకైతే నచ్చింది. నెక్స్ట్ మంత్ నేను ఈ ప్లాన్ ని తీసుకుంటా. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇందులో వాచ్ వీడియో సెక్షన్ లోకి వెళ్ళేసి మీరు దీని గురించి కంప్లీట్ గా తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్ లో హిందీలో 2 ఉన్నాయి. సో ఇక్కడ ఆల్ కామెంట్స్ మీద క్లిక్ చేసుకొని మీకు కామెంట్స్ ఏమేమి వచ్చాయనేసి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో ఫీచర్ ఏంటంటే మనకు OIA అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మనము స్మార్ట్ లింక్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక యూట్యూబ్ లింక్, వీడియో లింక్ ఇచ్చామనుకోండి, అది బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ నుంచి. సో అదే ఇక్కడ క్రియేట్ స్మార్ట్ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ యూట్యూబ్ వీడియో లింక్ ని ఇచ్చామనుకోండి, మనకు ఒక న్యూ లింక్ జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నేను ఈ లింక్ ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, క్రియేట్ స్మార్ట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా నాకు ఒక లింక్ అయితే ఇచ్చింది. సో దీన్ని కాపీ చేసుకొని నేను షేర్ చేసుకున్నాను అనుకోండి, డైరెక్ట్ గా మొబైల్లో లింక్ మీద క్లిక్ చేసుకుంటే యూట్యూబ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో వీడియోస్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎన్ని ప్రివ్యూస్ వచ్చాయని కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అనుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ ఇన్స్టా DM గురించి ఇది డీటెయిల్స్ అన్నమాట. సో మీరు ఆటోమేషన్ చేద్దాం అనుకుంటే ద బెస్ట్ టూల్, తక్కువ బడ్జెట్ లో కూడా ఉంది. సో చూసారు కదా, ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఆటోమేషన్ సెటప్ చేసి మీ రీల్స్ కి ఎక్కువగా ఎంగేజ్మెంట్ తెచ్చుకొని మీ రీల్స్ ని వైరల్ చేయొచ్చు. అలాగే ఫాలోవర్స్ కూడా గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఆటోమేషన్ లో మనం ఫాలో చేసిన వాళ్ళకే లింక్ పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో చేయాల్సిందే. సో మీరు కనుక ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ మెథడ్ ని ఫాలో అవ్వండి. పక్కాగా మీకు ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ లో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై. నేను మీ సైతేజ, సైనింగ్ ఆఫ్.